guys and welcome to AshtrixX. Yes. మీకోసం ఈ రోజు ఒక ఎక్సైటింగ్ వ్లాగ్, యాక్చువల్లీ ఒక ఛాలెంజ్, ఒక ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఎస్. సో ఏం చేయబోతున్నామంటే నేను బిల్లి గారికి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నాను. నా ఫేవరెట్ డిష్ ఆయన కుక్ చేయాలి, ఆయన నాకు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తారు, ఆయన ఫేవరెట్ డిష్ నేను కుక్ చేయాలి. సో మోకి గారికి నేను ఇచ్చే డిష్ కిచిడి అండి. కిచిడి నా ఫేవరెట్ డిష్. ఇది చిన్నప్పటి నుండి మా మమ్మీ, మా సిస్టర్ వాళ్ళు అందరూ సండే అంటే మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ కిచిడి. సో అంత ఇష్టం కిచిడి అంటే. ఇదేంటి అసలు, పెసరపప్పు ఉంది, రైస్ ఉంది, చూద్దాం చూద్దాం. నాకు అర్థమైంది ఇదేంటో, కానీ ఉల్లిపాయ దేనికి? నేను బిల్లి గారికి ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా? పొటాటో ఫ్రై, టమాటో రసం. ఎందుకు అంటే ఆయన ఇవే బాగా చేస్తారు. ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను. కుల్జా సిమ్ ఆలు ఉంది, టమాటోస్ ఉన్నాయి, గార్లిక్ ఉంది, తర్వాత ఒక ఆనియన్ ఉంది, 2 మిర్చీస్ ఉన్నాయి. అండ్ ఉప్పు, పసుపు, ఆయిల్ అదంతా కామన్ కాబట్టి అది ఇవ్వలేదు. అది నువ్వు కూడా నాకు ఇవ్వలేదు అనుకుంటా కదా. ఓకే, దీంతో ఓకే సరే. ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇస్ లవ్. రైస్ ఉంది, పప్పు ఉంది. ఫస్ట్ వీటిని కలిపి నానబెడతాం. అమ్మా, ఓ బై ద వే, ఐ షుడ్ థ్యాంక్ పూర్ణిమ ఫర్ గివింగ్ అస్ దిస్ ఐడియా. మీకు కూడా ఇలాంటి ఐడియాస్ ఉంటే మీ పేరుతో పాటు కాన్సెప్ట్ రాయండి. ఇఫ్ యూ లైక్ దట్ ఐడియా విల్ మేక్ ఇట్ అండ్ విల్ మెన్షన్ యువర్ నేమ్ ఆల్సో. యుల్ గెట్ అ షౌట్ అవుట్. ఓకేనా గైస్? ఈరోజు కిచిడి బిల్లి గారి స్టైల్లో చేద్దాం. కిచిడి? హలో, కిచిడి కాదు నేను చెప్పింది. అసలు నీకు కిచిడి రెసిపీ తెలుసా బిల్లి? తెలుసు, ఓన్లీ తినడం తెలుసు అంతే. హలో, ఒకసారి నేను మా చెల్లె వచ్చేప్పుడు నేను నీకు నీ చెల్లి వచ్చినప్పుడు తనకి అన్నీ తెలుసు. తను మొన్న కూడా వచ్చి కుకింగ్ చేస్తే చాలా బాగా చేసింది. నీకెలా తెలుసు? నీకేం తెలియదు. కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు కిచిడిలోకి కట్ చేస్తున్నాను. కానీ నువ్వు చేసేది తప్పు. నువ్వు పెద్ద జోకర్ అయిపోతావు బిల్లి. కిచిడిలో అసలు ఎవ్వరు వేరు ఉల్లిపాయలు. ఓకే, ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుందాం. ఘీ హీట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఇందులో షాజీరా వేద్దాం. చెప్పిన ఇంగ్రీడియంట్స్ కాకుండా అన్ని ఇష్టం ఉన్నట్టు తీసుకుంటున్నావు, చెప్తాను నేను. ఫస్ట్ షాజీరా, అలాగే గరం మసాలా అంతా. ఇవన్నీ ఇచ్చానా నేను నీకు? హలో, ఇవన్నీ వేయకుండా కిచిడి అవుతుందా అసలు? అంటే నేను కూడా నా ఇష్టం ఉన్నట్టు తీసుకుంటాను. తీసుకో. అండ్ మిరియాలు. గైస్, బిర్యానీ ఆకు అయిపోయింది మా ఇంట్లో, లేదంటే అది కూడా వేయాలి. అది ఆబ్వియస్లీ ఇచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు పెట్టలేదు, అడగలేదు కూడా. అలాగే బిల్లి గారికి ఇష్టమైన కాజూస్. యాక్చువల్లీ నువ్వు ఇవ్వలేదు కదా నాకు, అయితే అవసరం లేదనుకుంటా. హలో హలో, అప్పుడప్పుడు అలా చేయొచ్చురా. ఇప్పుడు వచ్చావా లైన్కి? చూసారా ఎంత మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ వేస్తే. ఇప్పుడు ఇందులో పుదీనా. పుదీనా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రైస్ అండ్ దాల్ మిక్స్చర్, ఉప్పు తగినంత. ఇప్పుడు కుక్కడా యమ్మీ కిచిడి రెడీ. రండి బిల్లి గారు, నా ఇట్స్ టర్న్. వస్తున్నాను, 1 సెకండ్. ఇప్పుడు నేను ఇరగదీస్తాను, ఇక నువ్వు హవాక్ అయిపోయి చూస్తూ ఉండాలి అంతే. చూస్తాను. చలో, ఇప్పుడు నా సీక్రెట్ రెసిపీ నేను మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, చెప్పు. అసలు ఎక్కడ ఏముందో కూడా తెలియదు ఆయనకి, ఏం కావాలి చెప్పు. ఫస్ట్ అవి చెక్ చేసినట్టు నటిస్తే యాక్చువల్లీ అవి ఎక్కడ ఉన్నాయో దొరుకుతాయి కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ బాయిలింగ్కి పెట్టేశాను. ఓహో, అలా చేస్తారా మీ ఊర్లో? బాయిలింగ్ పెట్టిన తర్వాత నెక్స్ట్. ఓ, దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. సరే, నెక్స్ట్ ఐటమ్. అవి కట్ చేస్తున్నావా? చేస్తారు మరి. అరే ఈ చాకు ఏంటి ఇంత ఇది బ్లంట్ ఉంది? తెలిసిందా కిచెన్ కష్టాలు ఇప్పుడు?
ఓకే, ఇప్పుడు నేను ఒక అసిస్టెంట్ని పెట్టుకోవచ్చా? లేదు, నేను పెట్టుకున్నానా? చూసారా, వన్ పని కూడా చేయట్లేదు ఈ మధ్య. అవును, నా సీక్రెట్ రెసిపీ నీకెందుకు అవసరం? కరెక్టే, నాకు అవసరం లేదు. నేను రివీల్ చేయను, వెళ్ళిపో. నేను వెళ్ళిపోవాలా? వెళ్ళిపో. అది గైస్, టమాటోస్ ఏమో కట్ చేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తున్నావు అంటే, నీకెందుకు, నాకు అన్నీ తెలుసు, వెళ్ళు అంటున్నారు. సరే, నేను వచ్చేసాను. బెట్ ఆయనే ఓడిపోతారు. అసలు ఇది బెట్ కాదు, కానీ ఇప్పుడు నేను రూల్ సడన్ గా పెట్టాను. వెళ్ళి గారు నాకు ఏదో ఒకటి ఇవ్వాలి లూజ్ అయిపోతే. ఓకే, విచ్ ఇస్ ఆబ్వియస్ బికాజ్ హి ఇస్ లూజింగ్. మోకీ గారు నైట్ ఇది తినేసి షాక్ అయిపోవాలి. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ నాకు. అసలు ఇన్ని టమాటోస్ ఎందుకు అర్థమే అవ్వదు. గైస్, ఇది చాలా రిచ్, తెలుసా మీకు? కువైట్ లో ఉన్న షేక్స్ కంటే రిచ్. ఎందుకు చెప్పనా? నా దగ్గర ఎంత ఆయిల్ ఉంది చూడండి. ఆయిల్ ని కాంబాట్ చేసే బెస్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ నయాసినమైడ్. ఆకోలాజికా అది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటుంది గైస్. యాక్టివ్స్ తో పాటు ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ని మిక్స్ చేస్తారు, విచ్ గివ్స్ యూ ద బెస్ట్ ఆఫ్ బోత్. లైక్ యాక్టివ్స్ ఇష్టపడే వాళ్ళకి యాక్టివ్స్ కూడా ఉంటాయి, అండ్ హెర్బల్ న్యాచురల్ థింగ్స్ ఇష్టపడే వాళ్ళకి అది కూడా ఉంటుంది అనమాట. So this is my night care routine. First micellar water తో క్లీన్ చేస్తున్నాను ఫేస్ ని. I don't think cotton pads are necessary guys. Just ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది. Double cleansing is always a good idea, especially for people with oily skin. Aqualogica Radiance face wash వచ్చేసి not only it gives you a radiance, కానీ niacinamide ఉండడం వల్ల ఆయిల్ కంట్రోల్ చేస్తుంది. At the same time it does not dry out your skin. So let me wash my face and get back. ఆలు బాయిల్ అయిపోయింది. మనం పూర్తిగా బాయిల్ చేయట్లేదు, ఎందుకంటే మిగతా హాఫ్ బాయిల్ ఇందులో అవ్వాలి. సో ఈలోపు ఇది ఆఫ్ చేసేసుకుందాం. ఆలు ఆఫ్. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి తగినంత. Now it is time to hydrate. Next నేను ఈ రేడియన్స్ ఫేస్ సెరం వాడుతున్నాను. Just take a few drops. It is enriched with niacinamide and watermelon extract. పింపుల్ అండ్ యాక్నే మార్క్స్ అండ్ డార్క్ స్పాట్స్ ఫేడ్ అయిపోతాయి. నయాసినమైడ్ పోర్స్ లో ఉన్న చెత్త చెదారం అంతా క్లీన్ చేసేస్తుంది కాబట్టి పోర్స్ కూడా టైట్ గా అనిపిస్తాయి. చాలా లైట్ వెయిట్ అండ్ నాన్ స్టిక్కీ ఫార్ములా ఉంది. ఇట్ జస్ట్ గోస్ ఇన్ టు యువర్ స్కిన్ లైక్ దాట్. ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ కలర్ ఫ్రీ కూడా ఉంది. ఇది నేను నా డే రొటీన్ లో చూపించాను, గుర్తుందా? కొన్ని రోజుల ముందు. ఈ డే అండ్ నైట్ రెండు వాడొచ్చు. ఎస్పెషల్లీ టీ-నాస్ట్రిక్స్ ఫ్యామ్ ఆర్ పీపుల్ సఫరింగ్ విత్ పింపుల్స్, యాక్నే, ఆయిలీ స్కిన్, వాళ్ళకి దిస్ ఇస్ జస్ట్ లైక్ అ గాడ్ సెంట్ గిఫ్ట్. యూజ్ చేస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. Now do you see that immediate glow and plumpness? That is because of hyaluronic acid. Adi kuda indulo undi, which will give you that immediate plumping effect. Next up, I'm going to take the Aqualogica Radiance Mousse Night Gel. Di mottam na face and neck mida rastanu. What guys, this reminds me so much of a brand called Glow Recipe. Adi India lo dorkadu. I love the gel based light moussey texture. Indian skins ki specific ga design cheyabadindi. That's why they have like such a light texture. Look at the gel plumping up my skin and making it look so dewy and glossy. ఇది కూడా ఫ్రేగ్రెన్స్ అండ్ కలర్ ఫ్రీ ఉంది. డార్క్ స్పాట్స్ అండ్ యాక్నే మార్క్స్ ని తగ్గిస్తుంది, పోర్స్ ని టైటన్ చేస్తుంది. సో సీ ద హోల్ రేంజ్ హ్యాస్ నయాసినమైడ్. అందుకే ప్రత్యేకంగా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. మన స్కిన్ హైడ్రేషన్ లెవెల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతుంది. బికాస్ ఇందులో ఒక యూనిక్ వాటర్ లాక్ టెక్నాలజీ ఉంది, విచ్ విల్ సీల్ హైడ్రేషన్ ఇన్ టు యువర్ స్కిన్ అండ్ కీప్ ఇట్ దట్ వే. ఓన్లీ మన స్కిన్ ని హైడ్రేట్ చేయకుండా కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫ్రెష్ వాటర్ యాక్సెస్ ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా ఫ్రెష్ వాటర్ యాక్సెస్ కి ఆకోలాజికా హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ వీగన్ క్రూయల్టీ ఫ్రీ క్లీన్ బ్యూటీ. బిల్లి గారు కిచెన్ లో ఏం కమాల్ చేస్తున్నారు, ఏం గుమగుమలు వస్తున్నాయి. ఇప్పుడు ఆలు రెడీ అయిపోయింది. మనం దీన్ని పీల్ ఆఫ్ చేసేసుకొని కర్రీకి రెడీగా చేసుకుందాం. సో మళ్ళీ చెప్తున్నాను, పోర్స్, ఆయిలీ స్కిన్, యాక్నే మార్క్స్, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకే ఈ స్కిన్ కేర్ రేంజ్ అన్నమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి మీరు అన్ని చూపిస్తారు, అన్ని కొనాలా, అన్ని వాడాలా అంటే కాదు. ఎలాంటి స్కిన్ టైప్ కి ఏం సూట్ అవుతుందో అనేది చెప్తున్నాను. అది మీకు సూటబుల్ ఉంటే, మీ బడ్జెట్ లో వస్తే తప్పకుండా వాడండి. ఈ ప్రొడక్ట్స్ కొనడానికి www.aqualogica.in కి వెళ్ళి నా కోడ్ యూస్ చేయండి at the time of checkout, which is ASH20 to get 20% off on all your purchases. అలాగే ఇది అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ ఉంది. సో మీకు అక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడైనా పికప్ చేయండి. బట్ యూజ్ ఇట్ కన్సిస్టెంట్లీ గైజ్, అప్పుడే మీకు కరెక్ట్ రిజల్ట్ తెలుస్తుంది. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు టేక్ ఇన్సైడ్ అవుట్ కేర్. మంచి ఆహారం, మంచి వాటర్ తీసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, 1 2 3.
ఆనియన్స్ వేసేసాను. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, ఇంతకుముందు కరివేపాకుని వెల్లుల్లి రెబ్బలు అన్నాను బై మిస్టేక్, అంటే మీకు గుర్తుంటుందో లేదో అని. ఒక్కొక్కసారి మిమ్మల్ని కూడా చెక్ చేయాలి కదా, అందుకే అలా చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అవుతుందండి. దీని తర్వాత ఇప్పుడు ఆలు నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత కట్ చేసిన ఆలు హాఫ్ బాయిల్ ఉంది కదా, మిగతా హాఫ్ బాయిల్ ఇందులో అవ్వాలని చెప్పాను కదా, అది ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, కుకింగ్ నా మమ్మీ నేర్పించింది నాకు. చిన్నప్పటి నుండి అన్ని చిన్న చిన్న వంటలు ఆర్ టీ పెట్టడం నుండి, రైస్ బాయిల్ చేయడం నుండి అలా 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 స్టార్ట్ చేసి సమ్హౌ నన్ను ప్రిపేర్ చేసింది మా మమ్మీ తను వెళ్ళకముందు. సో దట్ నేను మాత్రం ఎప్పుడు ఆకలితో లేమన్నమాట. బికాజ్ మా కుకింగ్ వచ్చు, పనులు వచ్చు, అన్నీ వచ్చు కాబట్టి ఓన్గా చేసుకునే వాళ్ళం. ఆయిల్ స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. ఏం ఆయిల్ అబ్బా వేసింది చూస్తాను, మస్టర్డ్ ఆయిల్, అందుకే ఆయిల్ తేడా కొడుతుంది స్మెల్లో. పర్వాలేదులే, నో ప్రాబ్లం, ఇది కూడా ఒక మంచి ఆప్షనే. సో ఇప్పుడు లైట్గా హైలో పెట్టుకుంటున్నాను, కొంచెం ఫ్రై చేద్దాం. ఓకే, గార్లిక్ మర్చిపోయాను వేయడం, ఇది మాత్రం నేను సీరియస్గా మర్చిపోయాను, మిమ్మల్ని చెక్ చేద్దామని కాదు. ఓకే, లైట్గా గార్లిక్ వేసేస్తున్నాను. ఎస్, ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆలు ఇందులో వేసే టైం. ఆలు వేసేస్తాం. ఇప్పుడు పసుపు, తగినంత పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. ఆహా, స్మెల్ అయితే అదిరిపోతుంది. కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో. మోకీ గారు వచ్చాక దిమ్మ తిరుగుతుంది చూడతాను. ఓకే, ఆలు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటోస్. ఇప్పుడు దీన్ని కవర్ చేసి ఒక 3 minutes పెట్టేస్తానండి. ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం మిర్చి పౌడర్, సాల్ట్ వేసి టేస్ట్ చూసి క్లోజ్ చేసుకోవడం, అంతే. Now it's time to check on Billy garu. మంచి స్మెల్ వస్తుంది. గుమగుమలాడే ఆలు కర్రీ రెడీ. ఎస్, అలా మిర్చి వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. ఆహా, చూసుకో. ఓహో, చాలా బాగుంది. చూడు ఎలా ఉందో. చాలా బాగుంది. అసలు ఎలా ఉందండి చెప్పండి మీరే, ఎలా ఉంది టేస్ట్? అంటే కనిపించడానికి చాలా బాగుంది అంటున్నాను. మరి అదే కదా, ఆలు కర్రీ చాలా బాగుంది. మరి చేసింది ఎవరు? ఇదే కదా. ఇప్పుడు దీంట్లో ఆగు, నన్ను డిస్టర్బ్ చేయకు, ఒక్క నిమిషం. దీంట్లో కొన్ని వాటర్ వేయాలి, జస్ట్ ఒక 1 cup. వాటర్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇప్పుడు కవర్ చేసి కుక్ చేస్తాము మళ్ళీ. ఎస్, ఇప్పుడు ఇంకొక 2 minutes అయితే వీఆర్ డన్. ఓకే, సో మంచిగా గుమ్మగుమ్మలాడే ఆలు కర్రీ రెడీ. ఇది మనము రైస్తో తినచ్చు, రోటీస్తో కూడా తినచ్చు. 2 విధాలు. దేంతో తినాలో అందరికీ తెలుసు, అది చెప్పాల్సిన అవసరం లేదు. అంటే 2 విధాలుగా మనము మ్యాచ్ అయ్యేలాగా చేయడం అనేది చాలా చాలా గ్రేట్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయినట్టే, మనం సర్వింగ్కి రెడీ చేసుకుందాం. సో సర్వింగ్ తర్వాత ఎప్పుడైతే మనం తింటామో ఆ టైంలో నేను నీకు ఇచ్చిన డిష్ ఏంటో చెప్తాను. ఓకే, నువ్వు నాకు ఇచ్చిన డిష్ ఏంటో నువ్వు నాకు రివీల్ చేయి. నేనైతే కిచిడి అనుకుని చేసేసాను, నువ్వు అక్కడే ఓకే అన్నావు కాబట్టి. అండ్ నువ్వు చేసింది నువ్వు కరెక్టే అని అనుకుంటున్నావు కదా. కరెక్టే, మరి వాటితో ఇంకేం చేస్తారు? అంతే, అదే చేస్తారు. ఓకే, సో మనము తినేటప్పుడు రెడీ అయిపో. నువ్వు బెట్ లూజ్ అయిపోయావు, నువ్వు నాకు ఏదో ఒకటి ఇవ్వాలి. ఇది మన కాంపిటీషన్లో ఇది భాగమే కాదు కదా, ఇది అయింది ఇప్పుడే. సో లూజర్స్ కి ఏదో ఒకటి వాళ్ళు ఇస్తారు కదా, విన్ అయిన వాళ్ళకి. సో తీసుకో.
ఎస్. బిటి గారు మీరు బెట్ ఓడిపోయారు. ఎందుకు? ఎందుకంటే నేను చెప్పిన ఐటమ్ ఏంటి తెలుసా? మా ఆడియన్స్కి ఆల్రెడీ చెప్పాను, టమాటో రసం అండ్ పొటాటో ఫ్రై. అందుకే నువ్వు నాకు టమాటో ఆనియన్స్ అవన్నీ ఇచ్చావా? అందుకే ఇచ్చాను, ఎందుకంటే నీకు అది ఒకటే తెలుసు కదా, అందుకే. అది ఒకటే తెలుసు అంటే మరి నేను ఇప్పుడు ఆలు ఎలా చేశాను? యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఒక డిష్ అంటే తనకి నేను కిచిడి ఇచ్చాను, తనకి నాకు ఒకటి ఇస్తుంది అనుకున్నాను. కానీ టమాటో రసం ఆలు ఫ్రై నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే నేను ఎప్పుడైనా కాంబినేషన్లో చేస్తావు కాబట్టి నేను అదే అనుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఓడిపోయాను. ఎస్. నాకేం కావాలి తెలుసా? డైమండ్ ఇయర్ రింగ్స్. ఎస్. ఒక్క నిమిషం, ఇది బెట్లో ఎక్కడ చెప్పలేదు నువ్వు అసలు. ఇది ఓన్లీ అది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇదేం రూల్? నీ ఇష్టం ఉన్న రూల్ ఫిక్స్ చేసి. నా ఇష్టం ఉన్న రూలే ఫిక్స్ చేయాలి, అది చట్టం అలాగే చెప్పింది మనకి. గైస్, September 4th బిల్లి గారు బర్త్డే, 29 September నా బర్త్డే, యాజ్ యూ ఆల్ నో ఆల్రెడీ. సో బ్లాగ్స్ అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయండి. కానీ నా బ్లాగ్లో ఎస్పెషల్లీ బిల్లి గారు నాకు కొనిపెట్టిన డైమండ్ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఆహా, వా తాజ్ వా. సేమ్ రియాక్షన్, ఇప్పటికీ 500 ఎపిసోడ్స్ అయిపోయాయి ఆస్ట్రిక్స్లో, అదే రియాక్షన్ ఇస్తాం. కానీ నేను ఓన్లీ ఆలు కర్రీకి ఇచ్చాను ఆ రియాక్షన్, కిచిడీగా. కిచిడీకి రియాక్షన్ ఎక్కడ మరి ఇస్తా. వా తాజ్. బిల్లి, నువ్వు ఇలా చేస్తావరా నాకు? ఏది బాగుందో చెప్పాలి కదా. అచ్చా సరే, కానీ వాళ్ళకి టైం లేదు. ఫస్ట్ లాస్ట్ కన్క్లూజన్ చెప్పి. సరే, ఫస్ట్ నా క్లాప్ ఇవ్వు, నేను మంచిగా చేశాను కదా. క్లాప్ ఇస్తావా? బిల్లి గారు స్టార్టింగ్ నుంచి క్లాప్ ఇస్తారు నాకు, నా వంట బాగుంటే, విచ్ ఇస్ ఆల్ ద టైమ్ బేసికలీ. సో గైజ్, ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. మన ఎవ్రీడే లైఫ్స్ క్యాన్ బి రియలీ బోరింగ్. దాన్ని ఇలా చిన్న చిన్న థింగ్స్ చేసి ఇంట్రెస్టింగ్ చేయండి. మాలాగా కుకింగ్ ఛాలెంజ్ చేయకపోయినా కూడా ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేయండి, చాలా మస్తీ ఉంటుంది. సో if you like this episode, you know what you have to do. Subscribe, like and share, and follow us on all our social media handles. We'll see you on another fresh new episode of Ashtrixx very very soon. Till then, it's bye from Ashtrixx. నీ ఆలు కూడా చాలా బాగుంది, నేను చెప్పలేదు కదా మీకు.